వెళ్ళకూడదనే, ఈ రాత్రి నువ్వు శాపంలో ఇంకా ఉండకూడదనే దైవజనుడి ద్వారా రాజేష్ గారి కుటుంబాన్ని దైవజనుడిని ప్రేరేపించి దేవుడు ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఉండొద్దు, హేళనగా ఉండొద్దు, నాకు కాదులే అనుకోవద్దు. రేపేమి సంభవించిందో అని నీ హృదయపు తలుపులు తెరిస్తే వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ రాత్రి ఆ వెలుగును పొందుకుంటావా? యేసయ్యా నా హృదయంలోనికి రండి అయ్యా. నువ్వెక్కడున్నా, నువ్వు అరుగు మీద ఉన్నా, ఇంటి మీద ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఈ శబ్దయంత్రం ద్వారా నువ్వు వింటున్నావేమో, ఈ రాత్రి దేవుని యొక్క మాటను తృణీకరించవద్దు. ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఎక్కడైనా మారు మనసు పొందు. ఇంకా 3 దినాలు ఉన్నాయి. రా దేవుని యొద్దకు, దేవుని మాట వినండి, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. ఈ రాత్రి యేసయ్యా నా హృదయంలోనికి రండి ప్రభు అన్న వాళ్ళు ఈ చేతులు పైకి